Daily. Taste the Daily. అసెంబ్లీకి కేసీఆర్ వస్తారు అన్నదే ఒక పెద్ద న్యూస్ గా మారింది. అసలు ఆ టైంలో ఆయన వస్తారు, ఏం మాట్లాడతారు అనేది కూడా అందరినీ ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. బట్ అందరూ అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అటు రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇవ్వడం, తర్వాత అందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వెళ్ళి షేక్ హ్యాండ్స్ ఇవ్వడం, ఏంటి ఇదంతా దీన్ని ఏ రకంగా చూడొచ్చు? సో ఒకటి, కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా, వస్తే ఏం మాట్లాడతారని చర్చ జరిగింది. అయితే 2 సంవత్సరాల్లో ఆయన 2 రోజులు మాత్రమే అసెంబ్లీకి అటెండ్ అయ్యారు. ఇది ఇవాళ 3వ రోజు. సో మొన్న డిఎన్ఏలో డిస్కస్ చేసినప్పుడే నేను చెప్పాను ఏంటంటే, ఆయన పెద్దగా ఈ యాక్టివిటీస్లో పాల్గొనేందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకి ఇష్టం ఉండదు. సో ఇవాళ అదే జరిగింది. కేవలం జాతీయ గీతం పాడగానే బయటకు వచ్చేసారు, అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసేసారు, బయటకు వచ్చేసారు. దాని రీజన్ మనకు కనబడుతుంది. అంటే చాలా ఆసక్తికర సన్నివేశం. ఇప్పుడు నందినగర్ ఇంటి నుంచి వచ్చినంత వరకు ఏం జరిగిందో చూద్దాం. నందినగర్ ఇంటి నుంచి ఆయన ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డితో కలిసి అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎల్పీలో కొద్దిసేపు కూర్చున్నారు, ఒక 5-10 నిమిషాలు. బీఆర్ఎస్ ఎల్పీలో అక్కడ సంతకం చేశారు. అంటే బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ కి కేసీఆర్కు ప్రతిపక్ష నేతగా ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లోనే బీఆర్ఎస్ నేతలు కూడా అసెంబ్లీ ప్రాంగణంలో కూర్చుంటారు, ఎమ్మెల్యేలు కూడా. వాళ్ళతో కొద్దిసేపు కూర్చున్నారు. ఆ తర్వాత సభ లోపలికి వెళ్ళారు. వెళ్ళగానే ముఖ్యమంత్రి కూడా అదే సమయంలో వచ్చారు. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ దగ్గరకు వచ్చి నమస్కారం చేసి చేతిలో చెయ్యి కలిపి వెళ్ళారు. మనం చూస్తే కనుక విజువల్ అదే ప్లే చేయండి. పీసీఆర్ స్వయంగా వచ్చి కేసీఆర్ దగ్గరికి రేవంత్ రెడ్డి వచ్చి, ఎందుకంటే పెద్ద రాజకీయాల్లో పెద్ద, తెలంగాణలో భీష్మ పితామహుడు లాంటి వాడు కదా. 1985లో ఎమ్మెల్యే కేసీఆర్, 1983లో మొదటిసారి కంటెస్ట్ చేశారు. అంటే 40 సంవత్సరాల లెజిస్లేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంపీగా ఎమ్మెల్యేగా ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఆ పెద్ద మనిషి తనానికి గౌరవం, చాలా మంచి పని చేశారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి నిజానికి సరే బయట ఎట్లా బూతులు మాట్లాడినా, బయట ఏ విధంగా తిట్టినా, సభకు వచ్చినప్పుడు మాత్రం చాలా హుందాగా వ్యవహరించి, ముఖ్యమంత్రి పెద్ద ప్రతిపక్ష నేత కంటే కూడా, కానీ ఆయన వయస్సులో పెద్ద, ఆయనకున్న గౌరవం దృష్ట్యా రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళి, మాజీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఆయన నమస్కారం పెట్టడం, కరచాలనం చేయడం, అది చాలా మంచి సిగ్నల్, సభా సాంప్రదాయాల్ని పాటించినట్టు అవుద్ది. అట్లాగే ముఖ్యమంత్రి వచ్చినప్పుడు తనకంటే జూనియర్ అని కూడా భావన లేకుండా రేవంత్ రెడ్డి రాగానే లేచి నిల్చొని ఆయన కూడా కేసీఆర్ కూడా నమస్కారానికి ప్రతి నమస్కారం చేసి, ఈయన కలవగానే ఆయన కూడా చేతులు కరచాలనం చేయడం కూడా చాలా ఇంట్రెస్టింగ్. అంటే రాజకీయాలు ఎట్లా ఉన్నా సరే సభా సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి, మర్యాదలు కొన్ని ఉంటాయి, వాటిని ఇద్దరు కూడా పాటించారు. అటు రేవంత్ రెడ్డి చొరవ తీసుకున్నాడు. రేవంత్ రెడ్డికి నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి సాంప్రదాయాల్ని పాటించినందుకు రేవంత్ రెడ్డి చాలా మంచి పని చేశారు. సరే బయట ఎట్లా ఉన్నది, ఎందుకంటే బయట మొన్నటి వరకు తిట్టుకున్నారు ఒకళ్ళు, లాగులో తొండలు విడుస్తా, నువ్వు మల్లన్న సాగర్లో పోయి ఆత్మహత్య చేసుకో, ఈ విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ ఏమో తోలు ఒలుస్తా అని చెప్పారు. తోలు ఒలుస్తా అని ఆయన చెప్పింది ఏంటంటే, ప్రభుత్వం తోలు ఒలుస్తా, రేవంత్ రెడ్డి తోలు ఒలుస్తా అని నేను అనలేదు అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. సో ఒక మంచి సాంప్రదాయం సభలో ఆ విధంగా ఉంది. అంటే భారత్, మీరు చెప్పినట్లు 2 సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మీరు అన్నట్లు ఓకే, కేసీఆర్ది చూసాము, రేవంత్ రెడ్డి చూసాము, బట్ కేసీఆర్ వెనక ఇంకో సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేటీఆర్ అలాగే కూర్చున్నారు, అందరు లేచినా కూడా కేటీఆర్ మాత్రం అలాగే కూర్చున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? సో అయితే ఫస్ట్ కేటీఆర్ ఏంటంటే మొదటి వరుస బెంచ్లో లేరు. మొదటి వరుస బెంచ్లో ఉన్నప్పుడు జనరల్గా నిల్చోవడానికి అవకాశం ఉంటుంది. కేటీఆర్ 3rd రోలోనో 4th రోలోనే ఉన్నారు. సో ఆ దానిలో ఉన్న వాళ్ళు దాదాపు వెనుక ఉన్న వాళ్ళు కూడా నిల్చున్నారు. డైరెక్ట్గా ముందుకు వస్తే కేటీఆర్ నిల్చునేవాడేమో, వెనుక రోలో ఉండడం ఒకటి. రెండోది, చాలా కేటీఆర్కు రేవంత్ రెడ్డి మీద చాలా కోపం, కసి ఉంది. నేను కూడా ఇంటర్వ్యూలో అడిగాను, మీ తండ్రిని మీరు అంటే మీరు ఊరుకుంటారని నన్ను రివర్స్ క్వశ్చన్ అడిగాడు. రేవంత్ రెడ్డిని ఎందుకు మీరు బూతులు మాట్లాడుతున్నారంటే, మీ తండ్రి వయస్సు కలిగిన వ్యక్తిని మీరు ఆ విధంగా బూతులు మాట్లాడితే నువ్వు ఊరుకుంటావు భరత్ అని అడిగారు. నాకైతే ఎడమకాలు చెప్పుతో కొట్టాలనుంది, కానీ కంట్రోల్ అవుతున్నా అని చెప్పారు అదే రోజు. మొన్న కూడా అదే మాట చెప్పారు, నా ఇంటర్వ్యూలో అదే చెప్పారు, ఎడమకాలు చెప్పుతో కొట్టాలనుందని మొన్న కూడా అదే చెప్పారు, ఈ విధంగా నా తండ్రి మీద బూతులు మాట్లాడితే. సో కేటీఆర్కు కొంత కోపం ఉంది రేవంత్ రెడ్డి మీద. సరే బయట అసెంబ్లీలో ఎట్లా ఉన్నా సరే
బయట మాత్రం చాలా దారుణంగా బూతులు మాట్లాడుతున్నారు. వెనక దానిలో ఉన్న హరీష్ రావు లేచారు, మిగతా వాళ్ళు లేచారు. కేటీఆర్ లేకపోవడానికి కారణం ఏంటంటే పర్సనల్ ఎనిమిటీ ఉంది, వ్యక్తిగత శత్రుత్వాల వైపు వెళ్ళిపోయింది ఇప్పుడు. కానీ అంటే కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి ఉన్నంత పర్సనల్లీ కేటీఆర్ కి రేవంత్ కి లేదు. మనం లెక్క ప్రకారం చెప్పాలంటే ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ దగ్గరికి నేరుగా ముఖ్యమంత్రి వచ్చారు కదా. కేసీఆర్ 4 వరుసలో ఉంటే ఓకే, డైరెక్ట్ గా కేసీఆర్ దగ్గరకు వచ్చినప్పుడు లేవాలి. కానీ కేటీఆర్ 4th రోలో ఉన్నారు. అయినా 4th రోలో ఉన్నా ఆయన లేచి నిల్చొని ఉండాల్సింది. బట్ ఆయన వస్తే నేనెందుకు లేవడం, ఆయన వచ్చింది అక్కడికి కదా, చాలా దూరంలో ఉన్నాడు కదా అని భావించవచ్చు. రెండోది, తండ్రిని తిడుతున్న వాడికి ఎందుకు ఇవ్వాలి మర్యాద? ఓకే, ఎస్, తండ్రి బయట అన్ని బూతులు తిడుతున్న వాడికి ఎందుకు మర్యాద ఇవ్వాలి అని కూడా కేటీఆర్ అనుకోవచ్చు. అంతే కదా, ఆయన మనసులో ఏం ఒక నిమిషం కూడా లేవాలని అనిపించలేదు. మిగతా వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు లేచి నిల్చున్నారు. బట్ కేటీఆర్ పక్కన కూర్చున్న శాసనసభ్యుడు ఇద్దరు కూడా లేచి నిల్చోలేదు. సో దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఒకటి అది ఉంది ఆ భావన, ఖచ్చితంగా నా తండ్రిని ఇట్లా అంటే గనక నేను లేచి నిల్చోవాలా. ఎస్, ఒక తండ్రి కొడుకులకున్న బాండింగ్ లో ఆయన రియాక్షన్ మనం అర్థం చేసుకున్నప్పటికీ తండ్రి శత్రుత్వాన్ని వదిలినా సరే నేను ఆ శత్రుత్వాన్ని వదలను. ఎస్, బట్ ఇంకొకటి భరత్, కేసీఆర్ అసెంబ్లీకి వస్తారంటే ఈ పాలమూరు రంగారెడ్డి గురించి ఏదైతే కాన్సెప్ట్ వచ్చిందో అదంతా జరిగింది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి, మీరు ఆ క్వశ్చన్ ముందు కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. ఆయన చెప్పారు ఏం జరిగిందో, కన్వర్జేషన్ చెప్పారు. ఏం చెప్పారంటే కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందని అడిగాడట రేవంత్ రెడ్డి వెళ్ళి. బాగుందా అని, ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగితే బాగుందని కేసీఆర్ రిప్లై ఇచ్చాట. అయితే నేను ఫస్ట్ టైం ఏం కాదు, గతంలో హాస్పిటల్లో కూడా కలిశాను కేసీఆర్ను. అసెంబ్లీ లోపల ప్రాంగణం పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహాలో చేస్తాను, సభ నుంచి కేసీఆర్ ఎందుకు బయటకు వెళ్ళారంటే అది ఆయన్నే అడగండి అని రేవంత్ రెడ్డి చిట్ చాట్లో జవాబు చెప్పారు. సో ఆ షేక్ హ్యాండ్ ఇవ్వడం మాత్రమే మనకు రికార్డ్ అయింది, ఆడియో మనకు తెలియదు కాబట్టి. బట్ ఆరోగ్యం ఎట్లా ఉందంటే బాగుందని కేసీఆర్ చెప్పాడట. సో ఈ సెకండ్ టైం నేను హాస్పిటల్లో పడ్డప్పుడు, అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే కాల్ జారీ కేసీఆర్ యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కూడా కలిశాను అని రేవంత్ రెడ్డి రిప్లైగా కేసీఆర్కు ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ అది. సో మీరు అన్నారు పాలమూరు, చెప్పండి ఇప్పుడు. అంటే ఇప్పుడు భరత్, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడిన తర్వాత కృష్ణా గోదావరి నది జలాల గురించి మాట్లాడతారు. దీని గురించి ఈవెన్ తెలంగాణ ప్రజానికానికి కూడా ఒక క్యూరియాసిటీ ఉంది, కేసీఆర్ ఏం మాట్లాడతారని చెప్పేసి. ఎందుకు మరి మాట్లాడకుండా వెళ్ళిపోయారనుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ Jan 2కి ఉంది కాబట్టి ఆ టైంలోనే వస్తారని అనుకోవచ్చా? చెప్పలేం, నాకు తెలిసి రారని నేను అనుకుంటున్నాను. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇస్తే వస్తారు, లేకుంటే రారు. ఆయన హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇప్పటి వరకు జరిగిన 2 సార్లు సభకు వచ్చారు కదా, ఆ 2 సార్లు ఏ సంఘటన తెలుసా? ఒకటి గవర్నర్ స్పీచ్. గవర్నర్ స్పీచ్ అప్పుడు గవర్నర్ స్పీచ్ చెప్తారు, వెళ్ళిపోతారు. సభలో ఇంకా వేరే ఏమి ఉండదు. ఓకే. రెండవ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం, బట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ రోజు వేరే ఎజెండా ఏముండదు, ఓన్లీ బడ్జెట్, ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారు, వెళ్ళిపోతారు. సో ఈ 2 సందర్భాల్లో మాత్రమే కేసీఆర్ రావడాన్ని బట్టి ఏంటంటే ఇంకా వేరే ఎజెండాలో పార్టిసిపేట్ కాదలుచుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ అక్కడ కూర్చుంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటారు. కేసీఆర్కు మాట్లాడే అవకాశం ఇచ్చినా రన్నింగ్ కామెంటరీ చేస్తారు. రన్నింగ్ కామెంటరీ చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. పెద్ద పెద్ద బహిరంగ సభల్లో వేలాది మంది ఉన్నప్పుడే ఎవరైనా మధ్యలో మాట్లాడితే మాట్లాడకు, గమ్మనుండు, ఎందుకు లొల్లి చేస్తున్నావు. తర్వాత బాగా ఫేమస్ డైలాగ్ ఆడోడు ఈడోడు 30 నాడు అంటుండే కదా, అది బాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్. సో ఆడోడు 30 నాడు, తర్వాత వీళ్ళు మన వల్ల పగ వల్ల పటాకులు ముట్టించినా సరే ఎందుకు పటాకులు ముట్టిస్తున్నారు, బంద్ చేయండి. అంటే ఆయన మాట్లాడే దాని మీద సీరియస్ ఉంటాడు. ఏ ఒక్కళ్ళు చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఆయన ఊరుకోరు. సో ఈ సభలో ఉన్నప్పుడు మాట్లాడుతుండగా రన్నింగ్ కామెంటరీ వస్తుంది, దాన్ని అస్సలు ఆయన సహించలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే స్పీకర్ కంట్రోల్ చేస్తారు, వేరే వాళ్ళు మాట్లాడారు. కానీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు కదా, మధ్యలో డిస్టర్బెన్స్ ఆయన సహించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా మీరు చూడండి, ఏదో 10 నిమిషాలు ఉండదు, మినిమం గంట ప్లస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది కేసీఆర్. సో ఆయన ఫ్లో ఆగితే గనక ఆయన ఇష్టపడరు. సో ఇవాళ కూడా అంతే, జస్ట్ అసెంబ్లీలో వచ్చారు, సంతకం చేశారు, వెళ్ళారు.